వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. ఈరోజు నేను మీకు చెంగిచెర్లలో ఉన్న మేకల మండిని చూపించబోతున్నా. నేను చూస్తూ మీకు చూపించాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి చెంగిచెర్ల మేకల మండికి. మీరు ఈ చెంగిచెర్ల మేకల మండికి రావాలంటే సికింద్రాబాద్ నుంచి 18C లేదా అఫ్జల్గంజ్ నుంచి 71A ఎక్కితే చెంగిచెర్ల బస్ స్టాప్ దాకా వస్తారు. ఇదే చెంగిచెర్ల బస్ స్టాపు. ఇక్కడ దిగేసిరు అనుకోండి, ఇదిగో పక్కనే ఈ గల్లీ ఉంది కదా, ఈ గల్లీ లోపలికి స్ట్రైట్కి వెళ్ళి డెడ్ ఎండ్లోనే మీకు ఈ మేకల మండి అనేది కనబడుతుంది. ఇంతకు ముందు మనము ఒక వీడియో చేసినాం, చాలామంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వీడియో తీద్దామని లోపలికైతే వెళ్తున్నాము. కేజీఎఫ్ సినిమా లాగా మొత్తం బొగ్గు గనులు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. ఈ మేకలు, గొర్రెలు, తలకాయలు, కాళ్ళు ఇవన్నీ కాల్చడం కొరకు మొత్తం సపరేట్ సెక్షనే ఉంటుంది ఇక్కడ. నాకు మటన్ మీద 1% నాలెడ్జ్ కూడా లేదు. చికెన్ మీద అంటే కొద్దిగా ఏదో నాలెడ్జ్ ఉన్నది, బట్ మటన్ మీద ఏం నాలెడ్జ్ లేదు. ఫ్యూచర్లో మెల్లమెల్లగా మటన్ మీద కూడా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మేకపోతు, గొర్రెపోతు ఏదో అంటుంటారు. ఎవరైనా మనకి అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గర రేట్లు ఎంత ఉన్నాయో అడిగి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియోకి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇవి మటన్కి సంబంధించిన షాప్లే. బయట లోపలికి వెళ్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో మనకు మేకలు, గొర్రెలు కనిపిస్తాయి. అక్కడేమో సంచులు అమ్ముతున్నారు ఈ మేక మాంసం, గొర్రె మాంసం తీసుకోవడానికి. చెప్పినా కదా, మొత్తం అదంతా ఇది కొనుక్కొని పోతున్నారు వీటిని. ఇదిగోండి ఆధునిక జంతు కబేళ, చెంగిచెర్ల గ్రామం. తెలంగాణ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, హైదరాబాద్. మనము లోపలికైతే వచ్చినాం అనమాట. మన 2 వీలర్కి 10 రూపీస్ తీసుకున్నారు. టికెట్ లాంటివి ఏమి ఉండవు అని చెప్పినారు. బుక్లో ఎంట్రీ చేసినారు మన బైక్ నెంబరు. ఇది చూస్తున్నారుగా, ఇది మేక అంట. దీన్ని మామూలుగా ఒక 10 నుంచి 11 కేజీల వరకు వస్తుంది అంట. ఎంత అంటున్నారు? 7,000 అంటున్నారు. ఫైనల్గా మీరు అడిగితే తక్కువ చేస్తారు కూడా. ఈరోజు అనగా ఏప్రిల్ 6వ తారీఖు పండుగ అని మొత్తం మండి 90% అయితే ఖాళీ ఉందన్నమాట. ఏడనో కొన్ని స్టాల్స్లలో మాత్రమే మనకి ఇవి కనిపిస్తున్నాయి. మనం ఎంట్రీ అయ్యి కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ మనం టర్న్ అయితే మనకు ఈ షెడ్ కనిపిస్తుంది. ఇంత పెద్ద బిల్డింగ్ కనబడుతుంది అనమాట. ఈ షెడ్ లోపల మొత్తం మనకి ఏముంటుందో మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసి ఉంది, సేమ్ ఇందాక స్టార్టింగ్లో బోర్డు చూసినాం కదా, అదే బోర్డు తెలుగులో, ఇంగ్లీష్లో డీటెయిల్గా అయితే మెన్షన్ చేసి ఉంది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన, బట్ లోపల ఫోటోలు కానీ వీడియోలు కానీ అలో లేదంట. తీస్తుంటేనే వచ్చి డిలీట్ చేయించినారు సెక్యూరిటీ వాళ్ళు. అక్కడ మెన్షన్ చేసినారు కూడా. ఆ షెడ్ ఉందిగా, షెడ్ లోపలికి చిన్న పిల్లలకు కూడా అలో లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం రక్తం చేత, మొత్తం మేకల, గొర్రెల రక్తము అసలు హారిబుల్గా ఉంటుంది. స్మెల్ కూడా అసలు స్మెల్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే తట్టుకోలేరు లోపల అయితే. డీటెయిల్డ్గా వీడియో తీయడానికి ఈరోజు ఏమాత్రం స్కోప్ లేదనమాట. మరొక రోజు వస్తా, చాలా అంటే చాలా డీటెయిల్డ్గా వీడియో తీసే ప్రయత్నం చేస్తా. మీకు ఇంకా హైదరాబాద్లో ఎలాంటి మార్కెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేయండి. మరొక వీడియోలో ఆ మార్కెట్కి సంబంధించిన వీడియోలు తీస్తా. అండ్ ఈ మార్కెట్కి సంబంధించిన వీడియో కూడా తొందరలోనే మరొకసారి వచ్చి తీసే ప్రయత్నం చేస్తా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బై బై.